హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి ఎండాకాలం వచ్చేసిందంటే రకరకాల వడియాలు అయితే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ కాకరకాయలతో కూడా మనం టేస్టీ వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ వడియాలు ఎలా చేసుకోవాలో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మరి దీని ప్రాసెస్ చూద్దామా. ఈ వడియాలు చేసుకోవడానికి నేను కాకరకాయలు 1 కేజీ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయలని ఈ విధంగా చక్రాల్లా కోసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా కోసుకోవాలి. పైన తొక్కేం తీయనవసరం లేదు. ఇలా కట్ చేసుకున్నాక దీంట్లో ఇలా గింజలు కొంచెం ముదురుగా ఉంటే వాటిని తీసేసుకోవాలి. లేతగా ఉంటే కనుక అలాగే ఉంచేయచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మొత్తం కిలో కాకరకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ గిన్నె తీసుకుంటే బెటరు. ఇలా తీసుకున్న ముక్కలకి సరిపడా పసుపు ఉప్పు వేసేసి కలిపి పెట్టుకోవాలి. ఇది రాత్రంతా కూడా ఈ విధంగా ఊరనివ్వాలి. అంటే మనం రేపు ఎండబెట్టుకుంటామంటే ఈరోజు నైటే మనం ఈ విధంగా కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి కలిపి మూత పెట్టేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నెక్స్ట్ డే మిగతా ప్రాసెస్ అయితే చేయాలి. ఇప్పుడు మార్నింగ్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టీ స్పూన్లు జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పెరుగు వేసేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కాకరకాయ ముక్కలు మనం రాత్రి కోసి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా, అడుగుకైతే కొంచెం వాటర్లా వచ్చినాయి కదా, మనం ఆ వాటర్ని అయితే తీసేసుకోవాలి. లైట్గా ఇట్లా పిండుకోవాలి, మరి గట్టిగా పిండే అవసరం లేదు. కొంచెం లైట్గా ఈ విధంగా పిండుకుంటే మనకు వాటర్ అన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోతాయి. చూడండి, ఈ విధంగా ఈ వాటర్ అయితే తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ గిన్నె ఒకసారి క్లీన్ చేసుకుని ముక్కలన్నీ కూడా మళ్ళీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పెరుగు, జీలకర్ర పేస్ట్ వేసేసి ముక్కలన్నిటికీ మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. నేను ప్లాస్టిక్ గిన్నెలో పెట్టుకుంటే బెటర్ అని ఎందుకన్నానంటే, మనం ఉప్పు కలిపి పెడతాం కదా, స్టీల్ గిన్నె లేదా సిల్వర్ గిన్నె అయితే అవి ఉప్పు కలిపేసి నైట్ అంతా ఉంచుతాం కాబట్టి గిన్నెలు దెబ్బతింటాయి. సో అందుకని ఇలా ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసుకోవడం బెటర్. లేకపోతే జాడి ఉంటుంది కదా, అందులో అయినా సరే పెట్టేసుకోవచ్చు. చూడండి, పేస్ట్ అంతా కూడా మంచిగా ముక్కలకి ఇలా పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టించిన తర్వాత దీన్ని మళ్ళీ 2 గంటల పాటు వదిలేయాలి. ఇలా 2 గంటల పాటు నానిన కాకరకాయలని ఇప్పుడు ఒక చాటలోకి కానీ ప్లేట్లోకి కానీ ప్లాస్టిక్ కవర్ ఇలా ఏదైనా ఉంటే వేసేసుకొని దానిపైన ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని గిన్నెలు పడితే అన్ని వాటిల్లో వేసుకోవాలి. మనం డైరెక్ట్ వేసేయచ్చు కానీ అవి అతుక్కుపోతాయి కదా, అందుకని చెప్పి కవర్ వేస్తాను. కవర్ వేస్తే అతుక్కోకుండా ఉంటాయి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని ఎండలో మనం 2 రోజుల పాటు అయితే ఎండనివ్వాలి. చూడండి, 2 రోజుల తర్వాత మనకి చక్కగా వడియాలు అయితే ఎండిపోయాయి. చాలా బాగా ఎండాయి అన్నమాట. ఇలా ఎండిన వడియాలని చక్కగా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇప్పుడైతే మనం కొన్ని వడియాలని వేయించి చూద్దాము ఎట్లా వస్తాయో. దానికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇవి ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అంతా సరిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అవి. ఇలా నూనె కాగిన తర్వాత చక్కగా కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మనం దీంట్లో పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఇది మనకి ఎలా అంటే చల్లమిరపకాయలు లేదంటే గుమ్మడికాయ వడియాలు ఆ ఫ్లేవర్లో మనకి స్మెల్ కూడా అట్లా వస్తుందన్నమాట. చూడండి, చక్కగా తక్కువ ఆయిల్ అయినా కూడా ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయిన వాటిని అయితే తీసేసుకోవాలి. ఇంకా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వడియాలు. సో మనకి సమ్మర్లో ఇలా రకరకాల వడియాలన్నీ కూడా చక్కగా పట్టేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఈ కాకరకాయలను అయితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. చేదేమి లేదు, చక్కగా క్రిస్పీగా వేగాయి, చాలా బాగున్నాయి. మనకు పప్పులోకి లేదంటే ఏ కర్రీలోకైనా సరే సైడ్ డిష్గా ఇంకా ఇలా తినాలనుకున్నప్పుడు చక్కగా వేయించేసుకోవచ్చు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారనమాట.
చూస్తారు కదండి మరి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వడియాలు ఎలా చేసుకోవాలో. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.